Yes, our students are here in the various fancy dresses. We remembered about the freedom fighters. So many students are very interested to know about our freedom fighters. They are inspired about our freedom fighters. It's amazing to see them in these freedom fighters get-ups. Wonderful. It's amazing performance, Nana. If you know any dialogue, you will tell. చూడండి, ఇక్కడ ఉన్న చిన్నారుల్లో మన దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎంతోమంది నాయకులను మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేసినటువంటి ఈ చిన్నారులకు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయగలుగుతారని ఆశిస్తున్నాం. గట్టిగా చూడండి, సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక స్వామి వివేకానంద, ఒక నేతాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మదర్ తెరిసా, చాచా నెహ్రూ, మళ్ళీ మనం అప్పుడు చూసామో లేదో మళ్ళీ ఈ చిన్నారుల రూపంలో మన ముందు కళ్ళ ముందు ప్రత్యక్షం చేసినటువంటి ఈ చిన్నారులకి చక్కటి అభినందనలు తెలియజేస్తున్నాం, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు గట్టిగా వినపడాలి. ఇద్దరు మొత్తం దద్దరెళ్ళిపోవాలి ఈ సాయంత్రం. Due to this fancy dress competition, we are remembering our freedom fighters who struggled very much for our freedom. Thank you so much, Nana, for remembering us that freedom fighters. Mother Teresa, Netaji, next Rudramadevi. Thank you so much. It's amazing. మళ్ళీ ఒకసారి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక తరం నాయకులు మొత్తం మళ్ళీ ప్రత్యక్షమయ్యారు మన ముందు. వారికి చక్కటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియవలసిందిగా కోరుతున్నాం. To make this ceremony more comedic and energetic, we have a funny dance performance. ఇప్పుడు జరగబోయే పెర్ఫార్మెన్స్ ప్రదర్శన జమీన్ పర్ ఒక డిస్లెక్సియాతో బాధపడేటువంటి విద్యార్థులకు ఎలా చదువు చెప్పాలో అని తెలియజేసే ఒక మంచి చిత్రం అది. అందులోంచి బంభమని సాగుతూ ఉండే ఒక సాంగ్కి ప్రదర్శన ఇవ్వడానికి చిన్నారి చిచ్చరి పిడుగులు వచ్చారు. వారికి మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నాం. Now they are going to perform a wonderful song from the movie Tare Zameen Par. Takko idigidi idigo idipai chiki-chaka-cho gili-gili-mal sulu-sulu-mal makanaka huku-bukuri tuku-bukuri chakalaka bikko-chikko sili-sili-sili-go bagradum chiki-chaka-cho. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले.
मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुद के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब सुन ले रट रट के क्यों टैंकर फुल आंखें बंद तो डब्बा गुल ओए बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुद से सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे ये लो ये आपका ముందుగా ఈనాటి సూర్య విద్యానికేతన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా కరెస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి గారికి అదేవిధంగా వారి ధర్మపత్ని పద్మ మేడం గారికి అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయురాలకు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడాను ముందుగా రజతోత్సవ శుభాకాంక్షలు. పాటు నేను ఇందులో ఈ స్కూల్లో కొంతమంది విద్యార్థులకు టీచ్ చేయడానికి అవకాశం కల్పించి ఇందులో ఒక భాగస్థుని అవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా నా జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు కనపడ్డారు. అదేవిధంగా చాలామంది మేనేజ్మెంట్ వాళ్ళు కనపడ్డారు. వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ నేను కలుసుకొని ఒక గెట్ టుగెదర్ కలిస్తే ఎలాగైతే హ్యాపీనెస్ ఉంటుందో ఆ హ్యాపీనెస్ కలగడానికి ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా సార్ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం వస్తా నిజంగానే సార్తో ఒక సోదరుడిలాగా స్కూల్లో నేను ఉపాధ్యాయుని అనే పదం కన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అప్పుడు ఆ టైంలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ అందరం కూడాను ఒక సొంత స్కూల్ లాగే ఇందులో ఎటువంటి మచ్చ రాకూడదు, పిల్లలందరికీ మనస్ఫూర్తిగా విద్యను అందించాలి, స్కూల్కు మంచి పేరు తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే పనిచేసిన వాళ్ళం. అందుకే ఆ అటాచ్మెంట్ స్కూల్ మీద 2009 నుంచి ఉన్నటువంటి 2006 నుంచి ఉన్న అటాచ్మెంట్ ఇది 2026 వచ్చిన సేమ్ కంటిన్యూ అవుతా ఉంది. నేను ఎప్పుడు గుంటూరు నుంచి గిద్దలూరు వస్తున్నానంటే ఖచ్చితంగా 100% నేను బయలుదేరే ముందు
ఒకవేళ బిజీగా ఉండి చెప్పకపోయినా ఖచ్చితంగా ఈ మార్క్ అప్పుడు దాకా వచ్చాకైనా అంటే వచ్చే ముందే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి సార్ నేను ఈ విధంగా వస్తున్నా అని చెప్పి చెప్పుకోవడం, కలవడం, వచ్చిన ప్రతిసారి స్కూల్ గురించి లేదంటే పిల్లల గురించి నేను పనిచేస్తున్నప్పుడు లేదా ఇక్కడ చదువుకొని మంచి స్థాయిలో ఉన్న విద్యార్థుల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని వాళ్ళ గ్రోత్ గురించి తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం అదొక జనరల్గా జరుగుతున్న ఆనవాయితీలాగా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అటాచ్మెంట్ ఇక్కడ పిల్లలందరూ బాగున్నారంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు బాగున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అని అంటే అది వినడానికి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అందుకే వచ్చిన ప్రతిసారి మనస్ఫూర్తిగా స్కూల్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి పిల్లల గురించి తెలుసుకోవటం, ఆ ఆనందాన్ని అది సపరేట్గా మనస్ఫూర్తిగా పంచుకోవడం అనేది అదొక అలవాటుగా అయిపోయింది. నిజంగానే ఇందులో ఈ 7-8 తారీఖులు ఎప్పుడు వస్తే ఈ వేడుకల్లో నేను కూడా పాల్గొనాలని, అందరినీ మనస్ఫూర్తి కలవాలని, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని ఒక మనస్ఫూర్తిగా ఈ రోజు కోసం నేను కూడా వెయిట్ చేశాను. ఈ పిల్లలు ఎలాగైతే వెయిట్ చేశారో నేను కూడా అంతే ఆనందంగా వెయిట్ చేశాను. నిజంగా ఈ కార్యక్రమం అటెండ్ అవుతున్నందుకు రియల్లీ వెరీ హ్యాపీ. ఇంకా కార్యక్రమానికి వచ్చాను కాబట్టి నా వంతున విద్యార్థులకు ఒక చిన్న సజెషన్స్ లాగా 2 ముక్కలు మాట్లాడడం జరుగుతుంది. జనరల్గా అందరూ కూడాను ఈ స్కూల్లో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి టీచరు ఖచ్చితంగా వాళ్ళకు మంచి విలువలు ఉండే విధంగా, వాళ్ళ విలువలు పెంపొందించుకునే విధంగా పిల్లలకి ఎప్పటికప్పుడుగా మంచి విద్యను అదేవిధంగా డిసిప్లిన్ కూడా నేర్పించడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నా వంతున ఉదయము ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు విన్నాను, తర్వాత సార్ మాట్లాడేటప్పుడు విన్నాను. పిల్లలు కొన్ని ఈ ఫోన్లకని రకరకాల ఇష్యూస్కి అలవాటు పడిపోయి జనరల్గా రావాల్సిన డిసిప్లిన్ కన్నా కొంత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అంటే చెడు అంటే తప్పుడు దారిని కాదు, ఓన్లీ చదువు అనే పదాన్ని పక్కన పెట్టి ఫోన్ల వైపు ఎక్కువ మొగ్గు చూపడం, తెలియకుండానే ఫోన్లోకి అడిక్ట్ అవ్వడం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించాల్సిన దానికన్నా అనవసరమైన వాటికి ఉపయోగించడం, దానివల్ల పాడైపోతున్నారు, వాళ్ళ నాలెడ్జ్ని సరిగా ఉపయోగించుకోవట్లేదనే విషయాన్ని తెలియపరచడం జరిగింది. నిజంగా అది 100% కరెక్ట్. ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది పేరెంట్స్ పిల్లలకు భోజనం పెట్టాలంటే భోజనం పెట్టే ముందు వాడి చేతిలో ఫోన్ పెట్టి ఫోన్ వాడు చూస్తూ ఉంటే వీళ్ళు ఏదో అన్నం పెడతా ఉంటారు. ఆ అలవాటును 100లో 90 మంది పేరెంట్స్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా వాడు ఏం తినేది కూడా వాడికి కనపడదు, అర్థం కాదు. నువ్వు అయిపోయిన తర్వాత నీ ప్లేట్లో అన్నం అయిపోతే నువ్వు అన్నం పక్కన పెట్టడం తప్ప వాడి కడుపు నిందనే విషయం కూడా వాడికి తెలియదు. అంటే చిన్నప్పటి నుంచే మనము పిల్లలకు ఒక రకమైనటువంటి అలవాటును, వాడికి ఒక తప్పుడు ఆచారాన్ని నేర్పిస్తూ వస్తూ ఉన్నాం. పిల్లలు అన్నం తినే ముందు వాడికి ఏం తినే తెలియాలి, కడుపు నిండింది లేదో కూడా తెలుసుకొని లేని పరిస్థితుల్లో మన పిల్లల్ని పెంచితే ముందు వాళ్ళు సరైన నడవడికలో ఉంటారన్న విషయం పొరపాటున కానీ పేరెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి అలాంటి అలవాటు ఉంటే ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి దాన్ని మానేయండి. తర్వాత పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్పదలిచాను. నేను వస్తూ నాతో పాటు ఒక మిత్రుడిని, నేను నా మిత్రుడు ఒక ఆయన ఇద్దరం కలిసి గుంటూరు నుంచి వచ్చాం. వచ్చినప్పుడు సార్ నాకు ఒక మంచి విషయం చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అదే విషయం పిల్లలకు షేర్ చేద్దామని నిన్నటి నుంచి వాస్తవంగా అనుకుంటా ఉన్నాను. ఏంటంటే జనరల్గా పిల్లలందరికీ కూడాను పేరెంట్స్ ఏం చదువుతున్నారని ఎవరూ అడగం. పిల్లలు కూడా ఏం నేర్చుకుంటున్నామనేమి వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అంటే 25 మార్క్స్ ఎగ్జామ్ రాస్తే 25 మార్క్స్ వచ్చాయి లేదా, 50 మార్క్స్ రాస్తే 50 వచ్చాయి లేదా, లేదంటే మంచి మార్క్స్ వచ్చాయి లేదా. పేరెంట్ లెక్క పెట్టడం కూడా రాసిన ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక్కటే చూస్తున్నారు. బాగా మార్క్స్ వస్తే మా వాడు సూపర్ బాగా చదివాడు, మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది. మార్క్స్ రావడానికి వీడు ఏ విధంగా చదివితే ఆ మార్క్స్ వచ్చాయనే విషయాన్ని పొరపాటున కూడా పేరెంట్ అబ్జర్వ్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు పేరెంట్ లేరు. పిల్లలు కూడాను ఎక్కువ భాగం మార్క్స్ సెక్యూర్ చేయడం కోసం మాత్రమే ఎక్కువగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ చదివే దాంట్లో మార్క్స్ కోసం పిల్లలు కష్టపడితే వాడికి
ఆ ఎగ్జామ్ అయిపోయేంత వరకు, లేదంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గంట 2 గంటలు లేదా ఒక పూట 2 పూట్ల ఏం చదివింది అనేది గుర్తుండే అవకాశం ఉంటుంది. కానీ ఈ నేర్చుకునే దాంట్లో బట్టి అనే పద్ధతి కాకుండా నేర్చుకునే దాంట్లో వాటి సిస్టమ్ ఎలా నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనే విషయాన్ని కానీ నేర్చుకోగలిగితే పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా చదవాలనే విషయం కానీ అర్థం చేసుకుని ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో, ఏ చాప్టర్ అయితే చదువుతున్నామో దాని మీద థరో నాలెడ్జ్ని వాడు డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో బట్టి కొట్టి రాసిన వాడికి 100కు 100 మార్కులు వచ్చిన వాడితో పోలిస్తే వీడికి 100కు 70 మార్కులు వచ్చినా, ఈ 100కు 100 మార్కులు వచ్చి బట్టి కొట్టి 100కు 100 మార్కులు తెచ్చుకున్న వాడితో పోలిస్తే వీడి నాలెడ్జి ఖచ్చితంగా 100కు 100% నాలెడ్జ్ ఎక్కువనే ఉంటుందని చెప్పగలను నేను. ఎందుకంటే ఈ 100కు 100 మార్కులు తెచ్చుకున్న వాడిని ఒక 4 డేస్ లేదా ఒక 4 వీక్స్ తర్వాత వాడిని పిలిచి అదే చాప్టర్లో కానీ ఒక క్వశ్చన్ అడిగితే వాడు ఆన్సర్ చెప్తాడు ఖచ్చితంగా. సార్ నాకు 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఆన్సర్ చెప్తానంటాడు. అంటే వాడు చదివిన విషయం వాడికి ఖచ్చితంగా గుర్తుండదో వాడు రివైండ్ చేసుకోవాలి. కానీ ఎవడైతే సిస్టమ్ ఏదైతే సబ్జెక్ట్ను పూర్తి అవగాహన చేసుకుని సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి నేర్చుకుని సొంత వాక్యంగా లేదా సొంతంగా రాసిన వాడు ఉంటాడో వాడు అడగగానే ఖచ్చితంగా 4 వీక్స్ కాదు 4 మంత్స్ తర్వాత అడిగినా అందులో ఉన్నటువంటి విషయాన్ని వాడు చెప్పగలడు. కాబట్టి నేర్చుకునే దాంట్లో బట్టి కొట్టి ఎగ్జామ్ కోసం కాకుండా ఖచ్చితంగా సబ్జెక్టు నేర్చుకుని సబ్జెక్టును మనము ఆవలింప చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరైనా మార్క్స్ కోసం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పిల్లలు అది అవాయిడ్ చేయండి. ముందు వస్తున్న రోజులు మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు అంతా ఏఐ ప్రపంచం నడుస్తూ ఉంది. చదువు మీద మార్క్స్ మీద ముందు ఎలాంటి జాబ్స్ వస్తాయి కూడా చెప్పే పరిస్థితి లేదు. దయచేసి అందరు కూడాను చదువుకునే పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే బట్టి ప్రాసెస్ కానీ లేదా బలవంతంగా నేర్చుకుని మార్క్స్ తెచ్చుకునే ప్రాసెస్ని వదిలిపెట్టి సబ్జెక్ట్ని ఆవలింప చేసుకోవటం, దాని మీద సబ్జెక్టుని మంచి పట్టు సాధించడం, దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ అలవాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఎందులోకి వెళ్ళినా ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడాను డిసిప్లిన్గా ఉండడంతో పాటు నేర్చుకునే విధానం కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలని, బట్టి ప్రాసెస్ ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చివరిగా పేరెంట్స్ అందరికీ కూడాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా తరపున ఒక చిన్న మనవి, పిల్లల అవకాశం ఉంటే మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో కాస్త కనుక్కోండి. ఆ వేలో వెళ్ళడానికి కూడా కొద్ది అవకాశం ఇవ్వండి. ఓన్లీ మార్క్స్ అనేది కాకుండా నేను ఈ ఉదయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న ప్రపంచంలో మార్క్స్ బేస్డ్ లైఫ్ ముందు ఉండే పరిస్థితి లేదు. నాకు తెలిసినంతవరకు, అంటే పర్ఫెక్ట్ కాకపోయినా నాకు తెలిసినంతవరకు వాళ్ళకే వాళ్ళు సొంతంగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశాన్ని మనం కల్పించగలిగే పరిస్థితిని మనము చిన్నప్పటి నుంచి తెలుసుకుని వాళ్ళు కల్పించే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు 90కి 100కు 90 మార్కులతో వచ్చిన వాడు కూడాను గ్యారంటీ జాబ్ కొడతాడన్న పరిస్థితి లేని పరిస్థితి. ఒకవేళ జాబ్ రాకపోతే చిన్నప్పటి నుంచి ఇండిసిప్లిన్గా పెరిగి లేదా మార్క్స్ బేస్డ్ చదువుకున్నవాడు ముందు బతకడం కూడా కష్టం అవుతుంది. వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం పని చేయాలో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను అంత పిల్లల్ని బ్రాయిలర్ కోళ్ళు పెంచినట్టు పెంచుతున్నాం. అంటే వేరే ఉద్దేశం కాదు, వాడికి ఏ పని నేర్పించట్లేదు, మనం ఏ పని చేయాలో కూడా నేర్పించట్లేదు. ఓన్లీ వాడి తిండితో సహా మనమే పెడుతున్నాం. ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉన్నాం. రేపు పొద్దున కష్టం వస్తే బతకడం కూడా తెలియలేని పరిస్థితుల్లోనే పెంచుతున్నాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చిన్న వయసు నుంచే వాళ్ళ ఇష్టాలు కూడా కనుక్కొని వాళ్ళ ఇష్టమైనటువంటి కోర్సుల్లోనో లేదా వాళ్ళ ఇష్టమైనటువంటి పనుల్లోనో మనం కానీ వాళ్ళను ఇంట్రెస్ట్ చూపగలిగితే వాడు లైఫ్ను ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోగలడు. ఎలాగైనా వాడు బతకగలడు అనే ధైర్యము వాడితో పాటు పేరెంట్గా మనకు కూడా కలుగుతుంది. దయచేసి అందరూ కూడాను మన ఇష్టాలే కాకుండా పిల్లల ఇష్టాలను కూడా కాస్త కనుక్కోండి. వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా కొంత ముందుకెళ్ళే విధాన్ని ప్రయత్నం చేయండి. అదేవిధంగా చివరిగా ఈ కార్యక్రమాన్ని పిలిచేందుకు సార్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఉదయం నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను, చాలామంది చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం, పర్సనల్గా ఇక్కడ 80 మంది స్టాఫ్ ఉన్నారని తెలుసు నాకు. అందరూ కూడాను సొంత ఇంట్లో ఎలాగైతే కార్యక్రమం ఉంటే అందరూ పరిగెట్టి పనిచేస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే పనిచేస్తూ ఉన్నారు. నేను చెప్పినా నేను ఒకటి 2 చోట్ల చేయడానికి ట్రై చేశాను. వాళ్ళు సార్ పర్లేదు సార్ మేము చేసుకున్నాం సార్ అన్నట్లు సొంత ఇంట్లో అయినా గ్యారెంటీగా పనిచేస్తారు లేదు, కానీ ఇక్కడ మాత్రం అంతకన్నా ఎక్కువ ఇష్టంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే సార్ మీద స్టాఫ్ ఉన్నటువంటి
ఆ ప్రేమ లేదంటే వెనక ఇది మనది అనే ఎలా ఓన్ చేసుకున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వీళ్ళందరికీ కూడాను ప్రత్యేకంగా నా తరపు నుంచి. ఎందుకంటే నేను బ్రహ్మానంద సార్ ఇద్దరం వేరే ఫ్యామిలీలా లేకుండా ఇద్దరం ఒకే ఫ్యామిలీలా ఉండే అంత అటాచ్మెంట్ ఉంది నాకు. కాబట్టి ఇందులో జరిగే ప్రతి హ్యాపీనెస్ను అది నా ఓన్ లాగా తీసుకునే ఆ పరిస్థితి. కాబట్టి నిజంగా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను నేను. డిసిప్లిన్ దగ్గర నుంచి పిల్లల్ని కూర్చోబెట్టే దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో కూడాను వాళ్ళు చూపిస్తున్న చొరవ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు. కొనసాగిన అందరికీ కూడాను మీ అందరికీ ప్రత్యేకంగా నా తరపున అన్న తరపున రజతోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలతో సమానమైన శ్యామల గారిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. ఒకటవ తరగతి పిఆర్ కాలనీ విద్యార్థులను ఆహ్వానిద్దాం. నా బాలనాగిరెడ్డి సార్ గారికి సన్మానం మ్యూజిక్. ఈ బాలనాగిరెడ్డి సారు వారి ధర్మపత్ని గారికి సన్మానం కార్యక్రమం జరుగుతుంది. చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావో రాసలీలా. జనక 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 బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావో రాసలీలా. వలపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ
మన భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి గుజరాతీ ఫేమస్ సాంగ్ గర్భ డ్యాన్స్ అంటారు. గర్భ డ్యాన్స్ని మీకు పరిచయం చేయబోతున్నారు మా చిన్నారులు. వారి ప్రదర్శనకు మీరు కొట్టే చప్పట్లే ఆధారం. మీరు గట్టి
please invite them. పుల్లలో షేదు నమిలిందే రామ 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 తలకు మోసుకుంటే నా నేల తల్లే అలికి మూసుకుంటే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దుర్గనా ఓ మావా ఎంతసేపు పొలం పొలం పనిచేస్తానే ఉంటావా ఓ ముద్దు తినేదాని ఉందా లేదా అలాగే ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే నెలతో సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా వర్షం పడుతుందంటావా మన పొలంలో మొలకలు వస్తాయంటావా ఓ వరుణ దేవుడా, నా పంటలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? మంటు నింగి ఒళ్ళు విరిగెను కట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెదిగెను ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే అయ్యా మన పంటలో మొలకలు వచ్చినట్టున్నాయి చూడు నా పొలంలో మొలకలు వచ్చాయి. పదర 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 నీ అడుగుకి పదులు పెట్టి పదరా అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కొనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అరే ఏంట్రా రాముడు అందరూ సంతోషంలో పరవళ్ళు దక్కేస్తున్నారు ఏంటి రెండు చినుకులు పడగానే కొంచెం పంట కనిపించగానే మీ ముఖంలో ఎంత సంతోషం వచ్చేసిందా ఒకే కదా పీకేస్తే పీక కోస్తా వచ్చారయ్యా, కాసేపు కూడా సంతోషంగా ఉండలేడు. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే ఈసారి మీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా లేదయ్యా ఈసారి మా పంటని మేమే పట్నంలో అమ్ముదాం అనుకుంటున్నాం ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్మిస్తున్నారు అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా రేగనక పగలనక ఎండనక వాననక వాదనక వరదనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి అస్తులుండి పుస్తలమ్మి మందు తల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి పస్తాకెత్తి బారుగాలం రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి వెనకేస సొమ్మని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు సరేరా నీ కష్టం తెలియక అలా అనేసాను నీ ఇష్టం. నాన్న సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది నాకు కొత్త బట్టలు కొనిస్తానన్ను నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న నాన్న నీకొకటి తెలుసా మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న అవునా బంగా తల్లి, నాకు తెలుసమ్మా నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా అమ్మో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోయిందే. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చిన
వచ్చిందనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరూ. డ్రోన్లు మరియు ఉన్నాయి. స్మార్ట్ ఫార్మింగ్, భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు, భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటను రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. అవసరమైతే పంటను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడు వడ్డించినవాడు కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనియన్ గిద్దలూరు జోన్ ప్రెసిడెంట్. అంతకంటే ముందుగా ఈ స్కూల్కి పూర్వ విద్యార్థి. మీరు చదువుతున్న స్కూలు, నేను చదివిన స్కూలు ఒకటే. అదే మన రిలేషన్, మన సూర్య విద్యానికేతన్. సో ఈ ఫ్యామిలీ మెంబర్ సూర్య విద్యానికేతన్లో నా 8th, 9th, 10th గ్రేడ్ చదువుకొని ఇంగ్లీష్ మీడియం నుంచి 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత 2 ఎగ్జామ్స్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ స్కూల్కి 10th క్లాస్ బ్యాచ్లో 2009 బ్యాచ్, 3rd 10th క్లాస్ బ్యాచ్. ఆ బ్యాచ్లో 8th క్లాస్లో జాయిన్ అయిన నేను, 2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ వస్తున్న నేను 3వ సంవత్సరం 10th క్లాస్ జరుగుతున్న బ్యాచ్లో 3వ ర్యాంకర్ని. ఆ ర్యాంకర్ని తయారు చేసినటువంటి స్పందన స్కూల్ సూర్య స్కూల్ యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా మన మీకు అందరికీ తెలుసో తెలీదో సార్ని ఒకప్పుడు మేమందరం ఏమని పిలిచేవాళ్ళమో తెలుసా? ఇప్పుడు మీరు పిలుస్తున్నారనుకుంటా. హీస్ నన్ అదర్ కాల్డ్ యాజ్ బిగ్ సార్. అప్పట్లో బిగ్ సార్ అని పిలిచేవాళ్ళం. మాకు అదే బాగా తెలుసు. బ్రహ్మానంద రెడ్డి సార్ అని పేరు పలకడానికి కూడా రాదు. బట్ వీ ప్రౌడ్లీ సే ఐ ఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ బిగ్ సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య విద్యానికేతన్. స్పందన ఎందుకు వస్తుందంటే, సార్ దీవిల్పంలాగా నేను తయారయ్యి సారు బాటలో నడుస్తూ ఇవాళ ఒక 1060 మంది స్టూడెంట్స్కి నేను కూడా ఒక స్కూల్ నడుపుతున్నాను. దాని అంతటికీ నా వెనకాల ప్రతినిత్యం ఏదైనా సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి సలహాలు కావాలన్నా నాకు వెన్నంటూ ఉంటూ, ఇవాళ మీకు సార్ పరిచయం చేస్తూ నా స్టూడెంటు అపుస్మా గిద్దలూరు ప్రెసిడెంట్ అన్నారు. ఆ పదవులన్నీ చెప్పుకునేదానికంటే సూర్య స్కూల్ విద్యార్థిని, బిగ్ సార్ స్టూడెంట్ని, ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పుకోవడమే నాకు చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగినా సరే సూర్య స్కూల్ నా గుండెల్లో ఉంటుంది. బ్రహ్మానంద రెడ్డి సార్ నా మనసులో ఎప్పటికీ చిరకాలం ఒక ఆత్మీయ బంధువులా నిలిచిపోతారు. మీ అందరికీ కూడా సూర్య విద్యానికేతన్లో చదువున్న ప్రతి స్టూడెంట్ ఒక ఎవర్ గ్రీన్గా మారాలి. ఆల్రెడీ
25 సంవత్సరాల నుంచి చదువుకొని వెళ్ళిన చాలామందివి నాతో పాటు కొన్ని వందల వేల మంది ఎన్నో మంచి పొజిషన్స్లో డాక్టర్స్గా గ్రూప్ ఆఫీసర్స్గా ఇంజనీర్స్గా ఎస్ఐలుగా చాలామంది సెలెక్ట్ అయ్యి మనందరి ముందు ఉన్నారు. సో సూర్య స్కూల్ని మరింత గొప్పగా నిలిపేందుకు మీరందరూ సార్ చెప్పిన మాటలు వింటూ డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్ళి మీ జీవితాన్ని ఒక స్వర్ణాక్షరాలతో లిఖించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ చిన్నపిల్లలందరికీ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా గురువులు మా ఎదురుగున్నారు మాకు టీచ్ చేసిన వాళ్ళు వారికి మరియు సూర్య స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సుధీర్ వాళ్ళ నాన్న నా మీద ఉంచిన నమ్మకం, సుధీర్కి సూర్య స్కూల్ మీద ఉన్న నమ్మకం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అయ్యాడు, అది చెప్పలేదు. అలా మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పిన దానికి కారణం ఏంటంటే మీడియం అప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాన్ని ఓవర్కమ్ చేసి 500 పైన మార్కులు తెచ్చుకున్నాడు. దట్ ఈస్ ది సుధీర్. ఫస్ట్ టైం నేను వాళ్ళ స్కూల్కి నన్ను ఇన్వైట్ చేశారు, గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చూసి, సుధీర్ నువ్వు వేరే లెవెల్కి ఇంక్రీజ్ అయ్యావు, నెక్స్ట్ మీ తమ్ముళ్ళు ఉన్నారు సూర్య స్కూల్లో, వాళ్ళకి నువ్వు గైడ్ చేయడానికి ఒకరోజు రా అని చెప్పాను. ఆ స్థాయికి ఎదిగిన సుధీర్ ఈరోజు మా అందరికీ నేత కూడా. థ్యాంక్ యూ సుధీర్. ఐ ప్రౌడ్లీ సుధీర్ ఈజ్ మై బాయ్. ఫెలిసిటేషన్ సుధీర్. ఇది అందరికీ అదృష్టం రాదు, సుధీర్ రెడ్డి సార్ గారికే ఈ అవకాశం మాత్రం దక్కింది. చదివిన చోటే అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. అరుదైన దృశ్యం. ఒక గురువు చేత విద్యార్థి సన్మానంగా ఒక కరస్పాండెంట్గా వచ్చేసి ఇక్కడ సన్మానాన్ని పొందుకోవడం చాలా గొప్ప విషయం. Next performance announced by Aditya. Let us invite the 4th class students to perform.
కార్యక్రమానికి 2 సెకండ్ క్లాస్ విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరు వెళ్ళకూడదు, అందరూ ఇక్కడే ఉండాలి. 3rd, 4th, 5th క్లాస్ 1st, 2nd, 3rd ప్రైజెస్ బహుమతి ప్రదానం జరుగుతుంది. 3rd, 4th, 5th క్లాస్ వాళ్ళకు.